సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ. ఈ సందర్భంగా అల్లూరు జిల్లా జీకే వీధి మండలం కే కోడిసింగి గ్రామంలో అంగరంగ వైభవంగా రంగవల్లికలతో ముగ్గుల పోటీలు నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని వారి ప్రతిభను చూపించుకున్నారు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే వీధి మండలం లకరవరపుపేట పంచాయతీ కే కోడిసింగి గ్రామం చిలక వీధిలో జరుగుతున్నటువంటి మన సంక్రాంతి సంబరాలు కే కోడిసింగి చిలక వీధిలో చాలా గ్రాండ్గా చేయడం అనేది జరిగింది. అలాగే ముగ్గులు పోటీలు, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు, అలాగే ప్రతి ఒక్కటి అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. దయచేసి ఇంకా ఎవరైనా సరే ముగ్గులు పోటీలకి పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మరొక గంట అరగంట లోపు స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చిలక వీధికి వస్తే ముగ్గులు పోటీలు కానీ, పాటల పోటీలు కానీ, నెక్స్ట్ డ్యాన్స్ పోటీలు కానీ ప్రతి దాంట్లో మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రావాలి. అలాగే ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క పండగకు ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఎవరైనా సరే బయట ఉంటే దయచేసి కే కోడిసింగి చిలక వీధికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, ఈ యొక్క పండగకి ఉద్దేశించి మన బోన్ల చిరంజీవి గారు అన్నయ్య అయినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అతను కూడా ఈ యొక్క పండగకు ఉద్దేశించి ఒక 2 మంచి మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. అందరికీ కే కోడిసింగి గ్రామము, చిలక వీధి, కాలనీ, పెద్ద వీధి గ్రామ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజలకు, అలాగే శ్రేయాభిలాషులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంక్రాంతి పండగ భారతదేశం యావత్తు రైతుకి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక గుర్తింపు కలిగినటువంటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి పండగ. ఈ పండగ భారతదేశంలో అత్యున్నత ప్రాచీనమైనటువంటి సాంప్రదాయంగా మన భారతదేశంలో ఈ సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఏదైతే దేశానికి రైతు వెన్నెముక అని మనం పిలుస్తూ ఉంటామో, ఆ రైతు సంవత్సరాంతము శ్రమించి కష్టపడి పండించిన పంట మొత్తము ఇంటికి తెచ్చుకొని ఈ యొక్క సంక్రాంతి పర్వదినాన సంతోషంగా గడిపేటటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి భోగి, మకర సంక్రాంతి, కనుమ దినమే. ఈ యొక్క పండగని రైతు శ్రమకు గుర్తుగా, రైతుకు గుర్తుగా మనం ఈ యొక్క పండగ చేస్తూ ఉంటాము. మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి గోమాత ఆధారితతో మనము వ్యవసాయం చేస్తూ వస్తుంటాం. గోమాతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సాంప్రదాయం ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారతదేశంలో ఉంది. అలాంటి సాంప్రదాయానికి కట్టుబాట్లకు విలువనిస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి పండగ బంధుమిత్రులతో, శ్రేయాభిలాషులతో, కుటుంబీకులతో చాలా సంతోషంగా పిండి వంటలు వండుకొని ఈ 3 రోజుల జరుగుతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరి ఇంటిలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందం కలిగి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా తమ సొంత గ్రామాలకు వచ్చి కుటుంబాలతో కలిసి ఎంతో ఆనందంగా గడిపి మళ్ళీ వారి యొక్క వృద్ధులకు లేకపోతే వారు చేస్తున్న పనులకు చేరుకోవడం జరుగుతుంది. అట్లాంటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి మన యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జీకే వీధి మండలం లకోర్పేట పంచాయతీ కే కోడిసింగి గ్రామంలో ఉన్నటువంటి చిలక వీధిలో మన యొక్క గ్రామస్తులు, అలాగే చిలక వీధికి సంబంధించినటువంటి మన కోడిసింగి గ్రామ కుటుంబీకులందరూ ఈ యొక్క పండగ వాతావరణాన్ని ఎంతో ఆనందంగా డాన్సులతో, ఆటపాటలతో, దింసా నృత్యాలతో సరదాగా
పిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది. వారు సంతోషానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండగ క్షణంలో అందరినీ మోటివేట్ చేసే విధంగా, అందరిలో ఉత్సాహం నింపే విధంగా, వారికి ఉన్నటువంటి ప్రతిభను కూడా బయటికి తీసుకొచ్చే విధంగా దేశవ్యాప్తంగా కొన్ని యాక్టివిటీస్ అనేవి చేయడం జరుగుతుంది. అలాంటివే ముగ్గుల పోటీలు కానీ, కుర్చీ ఆటలు కానీ, కబడ్డీ కానీ, విలువిద్య కానీ, వాలీబాల్ కానీ కొన్ని ఆటలు పాటలు నిర్వహించి వాళ్ళని ప్రోత్సహించి ప్రైజులు కూడా ఇచ్చి వాళ్ళకు బహుకరించి వాళ్ళకు సంతోషించేటట్లు చేయడము ఈ పండగకు ఉన్నటువంటి ఒక మంచి ఆచారం. ఆ ఆచారాన్ని ప్రతి ఒక్కరము పాలవాలని చెప్పి ఈ యొక్క పండగ పర్వదినాన ఏదైతే ఆనాడు శ్రీరామచంద్రమూర్తి 14 ఏళ్ళు అరణ్య వనవాసం చేసి వచ్చిన తర్వాత రావణాసుడితో యుద్ధం జరిగిన తర్వాత రావణాసుడు అనే రాక్షసుడు మరణించిన తర్వాత ఆ రావణాసుడు మరణానికి కాట్నం వేస్తారు. ఆ కాట్నం వేసిందే భోగి దినం. ఆ భోగినే కాట్నం అంటారు, మనం భోగి అంటాం. దానికి ఉన్నటువంటి ఒక ప్రాచీనమైన చరిత్ర అది. రావణాసుడు చనిపోయిన తర్వాత పెద్ద పండగ రోజు శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి అయోధ్యలో ఆనాటి పరిస్థితుల్లో అంగరంగ వైభవంగా అయోధ్య రాముని పట్టాభిషేకం, రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి ఒక ఘట్టం అనేది చూస్తాం. దాన్ని మనం పెద్ద పండగ అని చెప్పుకుంటాం. మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆచారం ఏంటిదంటే, మనకు తెలిసినటువంటి శ్రీరామచంద్రుడే రాజ్య పరిపాలన నిమిత్తము భోగి రోజు జన్మించి పెద్ద పండగ రోజు మన అందరినీ పూజలు అందుకొని మరి కనుమ రోజు మళ్ళీ యథాస్థితికి తిరిగి వెళ్తాడని చెప్తా ఉంటాం. అలాగే ఇక్కడ మనం పిలుచుకునే మాట శ్రీరామచంద్రుడికి శంకురమయ్య, శంకుర్మానం పండగ కాబట్టి శంకురమయ్య అనే నామకరణము, శంకురమయ్య అనే పేరుతో శ్రీరామచంద్రుడిని మనము సంబోధిస్తూ ఉంటాం. కనుక ఈ పండగ రైతుకు గుర్తుగా, ఈ పండగ శ్రీరామచంద్రునికి ప్రతీకగా మనం ఈ యొక్క సంక్రాంతి పండగ చేస్తాం. ప్రతి ఏటా జరిగే ఈ పండగలో మనమందరము ఇప్పుడు రాబోయే సంవత్సరము ఎల్లప్పుడూ అందరూ వివిధ రంగాల్లో ఉన్న వారందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. మంచి విజయాలు అందించాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఏ రంగంలో ఉన్న వారికైనా ఆయా రంగంలో మంచి విజయ అవకాశాలు, మంచి లబ్ధి పొంది రైతు ముఖ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రమూర్తి వారిని మన యొక్క కేకోటిసింగి గ్రామం తరఫున, ఎక్స్పెషల్లీ సలికవీధి గ్రామం తరఫున నేను నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో మీడియా మిత్రులు ఉన్నారో బీటీబీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మరొక మీడియా మిత్రుడు నిజం న్యూస్ విలేకర్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరొక అతి ముఖ్యమైన విషయం, ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటా తాను ఎంకరేజ్ చేస్తూ నడిపినటువంటి జనసేన పంచాయతీ అధ్యక్షుడు కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.